అయ్యవారు నవగ్రహ కవచం కట్టుకుంటారు, అభిషేకం లేదు. ఆయనకి ఎవ్వరూ ముట్టుకోరు. 2 పర్యాయాలు పొరపాటున అర్చకుల యొక్క వేళ్లు తగిలాయి. ఒకసారి అర్చకుడి వేలు తగిలినప్పుడు ఆ వేలు వెంటనే భస్మం అయిపోయి బూది అయిపోయి పడిపోయింది. 2వసారి ఒక అర్చకుడి వేలు తగిలితే అది బంగారం అయిపోయి ఆ వేలంతా బంగారం అయిపోయి. ఇప్పటికీ ముట్టుకోరు. కవచాన్ని విప్పేసి శ్రీకాళహస్తి క్షేత్రము ఒక్కదాని ఎందే అభిషేక జలాల్ని తీర్థంగా ఇస్తారు శివాలయంలో. ఇంకెక్కడ ఏ శివాలయంలో తీర్థం ఇస్తారు. పచ్చకర్పూర జలాలతో అభిషేకం పొందే శివాలయం అదొక్కటే. సువర్ణముఖరికి ఇటు శ్రీకాళహస్తిలో పచ్చకర్పూరం అభిషేకం, సువర్ణముఖరికి అటు 7 కొండల మీద వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరం నామం. పచ్చకర్పూర సంబంధమైన క్షేత్రాలు 2 కూడా. అక్కడ తీర్థాన్ని ఇస్తారు. స్వామి నవగ్రహ కవచాన్ని కట్టుకుంటాడు. అమ్మవారి ఎదురుగుండా బయటికి వచ్చి చూసి ఇలా తలెత్తి చూస్తే 12 రాశులు ఉంటాయి. మీరు ఏ రాశిలో ఉన్నారో ఆ రాశి కిందకెళ్ళి మీరు నిలబడితే దుష్ఫలితములన్నింటినీ అమ్మవారు తీసేస్తుంది.